మనం ఉద్యమకారులందరం కూడా ఏకతాటి నుంచి మనం అందరం కలిసి ఉద్యోగం చేయాలి. ఇప్పుడు నేను జోనకాల నుంచి వస్తామని అక్కడ ఒక ఆమె చెప్పిందంటే ఆయన తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటారు, కానీ ఇప్పుడు ఆయన చనిపోయాడు. సో నేనేమంటున్నానంటే కేకే కమిటీ గారికి నా విజ్ఞప్తి ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళ కుటుంబం ఎవరైతే ఉద్యమకారు ఉన్నాడో అతను చనిపోతే ఆయన భార్యకైనా ఇవ్వాలి, అతను చనిపోతే ఆయన కొడుకైనా ఇవ్వాలి. ఎందుకంటే ఆయన ఉద్యమకారుల యొక్క క్రైటీరియా ఫిట్ అయి ఉన్నట్టయితే దాంట్లో పైన అతనికి ఇవ్వాలి. అతను గాయపడ్డవారై చనిపోతే, అతను మరి అరెస్ట్ అయ్యి జైలుకు పోయి ఉంటే, అతను తెలంగాణ ఉద్యమాల విస్తృతంగా పనిచేసి ఉంటే అతన్ని కూడా క్రైటీరియా తీసుకొని అతన్ని ఉద్యమకారుల లిస్టులో అతని పేరు ఇచ్చి లబ్ధిదారులుగా కుటుంబాన్ని గుర్తించే విధంగా కేకే గారు కోదండరామ్ గారు ఆలోచన చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరందరూ కూడా ఇక్కడికి వస్తే మనకు చాలా గుర్తు. ఆ రోజు నేను చెంచలగూడ జైలు నుంచి వస్తూ ఉన్నా. అయితే నా దగ్గర ఫోన్ లేదు. ఒక చిన్న విషయం, అక్కడ ఉన్న గన్మెన్ అడిగి నరేష్కు ఫోన్ చేసిన. నరేష్ నెంబర్ నాకు ఐడియా ఉండేది. నరేష్, నేను మహబాద్ కోర్టుకు వస్తున్నా, ఒక కేసు మైబాద్ గొడవ కేసు రిమాండ్ కోసం అది మళ్ళీ వస్తున్నాడు అంటే అప్పుడు మనోడు రామకృష్ణ, సుధాకర్, శివ అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, మన భారత్ రవి అందరూ కూడా పెద్ద ఎత్తున 300-400 మంది వచ్చి ఏం డిమాండ్ చేస్తుందంటే ఇప్పుడే వదిలిపెట్టండి తీసుకుపోతామని డిమాండ్ చేస్తాం. వాళ్ళు ఏం చెప్పారంటే అట్లా ఇవ్వడానికి లేదు మేడం, కోర్టు బెయిల్ ఇవ్వాలి కదా, బెయిల్ ఇవ్వకముందే విడుదల చేయమంటారు మనం అని ఏం చేసిరు. కోర్టులో ఆమె అటెండెన్స్ అయినాక నేను బయటికి వెళ్ళిపోతున్నా, మళ్ళీ చెంచలగూడ పోతుంటే మనం మొత్తం ఆ గేట్ అడ్డం నిలబడి పెద్ద లాఠీ చార్జ్ అయితే అప్పుడు ఫైరింగ్ కూడా అయిందా, లాఠీ చార్జ్ కాగానే మన వాళ్ళు పోలీసులు కొట్టడంతో ఎటు పోయింది నన్ను తీసుకుపోయారు. కానీ అప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు ఎమ్మెల్సీ గారు ఒక 1 డే తర్వాత సాయంత్రం కల్లా నాకు బెయిల్సి నన్ను పంపితే ఆ రోజు నేను చెంచలగూడ జైలు నుంచి విడుదలైనా. నాకు నరేష్ అప్పుడు ఎమ్మెల్సీ గారు నాకు బెయిల్ ఇప్పించి కాగితం ఇప్పించి ఉదయం దొరికితే నేను సాయంత్రం 8 గంటలకు జైలు నుంచి విడుదలై వచ్చింది. కాబట్టి మీకు అంత పోరాట స్ఫూర్తి. ఇప్పుడు మనందరికీ కూడా 250 గజం స్థలం ఖచ్చితంగా వస్తుంది, మీరు అనుమానం లేదు. ఎందుకంటే ప్రభుత్వానికి ఏంటంటే ఆర్థిక భారం పడట్లేదు. 250 గజం స్థలం మీరు మైబాద్లో అడుగుతారు, మైబాద్లో చాలా గవర్నమెంట్ స్థలం ఉంటుంది, ఏదో పొలం ఉంటే ఏదో ఉంటుంది, వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది. మీరందరూ కూడా ఆప్షన్ మానుకుంటే ఇవ్వండి. సో మీరందరూ కూడా అప్పుడు పాల్గొన్న ఉద్యమం సంబంధించిన పేపర్లు అన్నీ కూడా వాట్సాప్లో పెట్టి నాకు జనాలందరూ చూసుకుంటారు. మీరు అరెస్ట్ అయిన జైలుకు పోయిన పేపర్ ప్రధానంగా అరెస్ట్ అయ్యి కేసు అయిందనుకోండి పోలీస్ స్టేషన్ ఇస్తారు. ఇప్పుడు మాత్రం జైలుకి మనం పోయి జైలు కార్డు తీసుకోవాలి. ఎవరు అడుగుతున్నాం మాకు ఎట్లా అని జైలు కార్డు పోయి కంప్లీట్ అప్లికేషన్ రాసిస్తే మనకి ఏ సమయంలో ఉండని చెప్తే రాసిస్తారు. జైలు రికార్డు చూసిస్తారు. మనం ఆందోళన చాలా మంది దొంగ సర్టిఫికేట్లో నేను తెస్తే నా సర్టిఫికేట్ కోర్టులో నేను జైల్లో ఉన్నట్టు ఉండాలి కదా, ఉత్తగానే కాదు కాదు. రిమాండ్ చేసినప్పుడు రిమాండ్లో పోలీసులు జైల్లో రాసుకుంటాడు, అది రాసిస్తాడు తప్ప ఏతో తీస్తే మీరు దీంట్లో అయితే. కాబట్టి మనం ఏం టెన్షన్ పడాల్సిన అవసరం, మన అందరికీ అవకాశం వస్తుంది. అప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా మీరు అందరూ కలిసి జైలు కాడికి వెళ్ళి మనందరూ లెటర్లు చేసుకోవాల్సిందే మీ అందరూ కోరుకుంటున్నారు. మళ్ళీ నాకు ఇప్పుడు వరంగల్లో భువనగిరి ఉంది, రేపు నుంచి మొత్తం హైదరాబాద్ నుండి జనాలు గారు చాలా పెద్ద ఎత్తున మీటింగ్ జనాలు 10,000 తగ్గకుండా వస్తారు ఇందిరా పార్క్లో బిల్డింగ్. కాబట్టి మీరు అందరూ కూడా ఆధార్ కావాలని కోరుకుంటూ మానకోటలో మీరు మంచిగా ట్రైన్ ఎక్కితే అధ్యయన కాలాలు దిగుతారని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన ఉద్యమకారులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాను.